శక్తికాంత్ దాస్ 2018 నుంచి 2024 డిసెంబర్ వరకు కూడా ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఈ 6 సంవత్సరాల కాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. ముఖ్యంగా ఆయన డిమానిటైజేషన్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు. 2016లో గవర్నర్ అవ్వకముందు, ఆర్బీఐకి గవర్నర్ అవ్వకముందు, అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన తమిళనాడు బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్. మొదటి మంచి ర్యాంకులోనే ఆయన పాస్ అవ్వడం జరిగింది. శక్తికాంత్ దాస్ గారు ఇప్పుడు ప్రధానమంత్రికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పీకే మిశ్రా గారికి సహాయకులుగా ఉంటారు. పీకే మిశ్రా గారు కూడా ప్రధానమంత్రికి ఎప్పటి నుంచే కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకి అదనంగా ఇప్పుడు శక్తికాంత్ దాస్ గారిని ఎందుకు నియమించారు అన్నది ఎవరికి అర్థం కాలేదు. నిన్నే పిఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. శక్తికాంత్ దాస్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ కాలంలో ఉన్నంత వరకు లేదా అంతకు మించి కూడా ఆయనకి కార్యదర్శిగా పనిచేసే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రకటన విడుదల చేసింది. దాంతో ఇప్పుడు చాలామంది శక్తికాంత్ దాస్ గారిని ఎందుకు నియమించారనేది అర్థం కాలేదు. దీంతో పాటు పీకే మిశ్రా అలాగే శక్తికాంత్ దాస్ గారు ఇద్దరూ కూడా జన్మత ఒరిస్సాకి చెందినటువంటి వారే. ఇద్దరూ మంచి ప్రయోజకులు, ఇద్దరూ మంచి భారతదేశ వ్యవహారాల మీద, భారతదేశం ఆర్థిక వ్యవస్థ మీద, భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద పూర్తి పట్టున్నటువంటి వ్యక్తులు. భౌగోళికంగా, రాజకీయంగా అన్ని విషయాల్లో కూడా ఆరితేరినటువంటి వారు. ఆర్బీఐ గవర్నర్ కంటే ముందు ఆయన 2016లో మోదీ గారికి ఈ మనీ ఏదైతే ఉందో డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆయనకి అన్ని విషయాల్లో సహాయం చేసి దాదాపు 18 నెలలు కష్టపడి దీన్ని డిమానిటైజేషన్ చేస్తే ఎంత నష్టం, ఎంత లాభం, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారు, ఇబ్బందులు పడకుండా ఏం చేయాలనేది ఈ 2000 నోట్లను తీసుకురావడానికి కూడా కీలక పాత్ర పోషించింది ఈయనే. 2000 నోట్లు తీసుకొస్తే మరి అక్కడ బ్యాంకులో చాలామంది లాభ పొందే అవకాశాలు ఉంటాయి కదా. మరి బ్యాంకులో అందరూ కూడా వెంటనే ఈ మేనేజర్ స్థాయిలో ఉన్నవాళ్ళు, అలాగే మీద డైరెక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా అన్నప్పుడు కూడా ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ 2000 నోట్లు విడుదల చేసిన తర్వాత ఎవరెవరైతే ఈ 2000 నోట్లు తీసుకొని పెద్ద వాళ్ళందరికీ సహాయం చేస్తారో ఒక 20-30% తీసుకొని పెద్దవాళ్ళందరికీ ఆ నోట్లు ఇచ్చేసి వీళ్ళు కూడా కొంత ఉంచుకుంటారు. కాబట్టి వెంటనే ఇది అమలైన తర్వాత 6 నెలల్లో కానీ లేదా 9 నెలల్లో కానీ 2000 నోట్ని రద్దు చేద్దాం అనుకున్నారు. అయితే ఆ తర్వాత 2 సంవత్సరాలకు ఎప్పుడో దాన్ని అయితే రద్దు చేయడం జరిగింది. 2000 నోట్ని 2 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత రద్దు చేశారు మెల్లగా. దాంతో ఇప్పుడు చాలామంది మేనేజర్లు ఆ డబ్బుని, ఆ బ్లాక్ మనీని దాచినటువంటి వారందరూ కూడా లబోదిబోమన్న పరిస్థితి వచ్చింది. కక్కలేక మింగలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలా ఉండిపోయారు. అది కూడా 2000 నోట్లు ఇప్పుడు ప్రజల్లో, సామాన్య ప్రజల దగ్గర పెద్దగా ఉండవు కాబట్టి ఎవరు ఇబ్బంది పడలేదు. ఈ ప్రణాళికలన్నింటికీ ప్రధాన సూత్రధారి ఈ శక్తికాంత్ దాస్ గారే. ఈయన అంతకుముందు G20లో కూడా షర్పాగా పనిచేశారు భారతదేశం నుంచి. మొన్న జరిగింది కదా G20 సదస్సు. ఈ సదస్సుని కూడా సక్రమంగా ఏ ప్రాబ్లం లేకుండా నిర్వర్తించినటువంటి వారు ఈయన. అయితే ఇప్పుడు మోదీ గారు ఎందుకు శక్తికాంత్ దాస్ గారిని 2వ కార్యదర్శిగా నియమించారన్నది ఎవరికి అర్థం కాని విషయం. దీని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. దీని గురించి కూడా చాలామంది మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షములే కాదు, స్వపక్షం నుంచి కూడా శక్తికాంత్ దాస్ గారి నియామకం వెనక పెద్ద ప్లానే ఉంది. అది ఎవరికీ అర్థం కాదు. నరేంద్ర మోదీ గారు ఏం చేసినా అది భవిష్యత్తులో కనిపిస్తుంది దాని యొక్క ఫలితం.